హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలోని మీకు ఒక హెల్దీ సాలెడ్ చూపిస్తున్నాను. స్టార్టింగ్లోని ఇక్కడ నేను వాల్నట్స్ని ఫ్రై చేశాను, అంటే ఆయిల్ లేకుండా ఫ్రై చేశాను. ఒక 2 టేబుల్ స్పూన్ వాల్నట్స్ వెరీ హెల్దీ కదా, అండ్ యాంటీ ఆక్సిడెంట్స్, అది ఏమంటారంటే మిరాకిల్ నట్ అనే చెప్పాలన్నమాట. వెయిట్ లాస్కి చాలా బాగుంటుంది. అండ్ తర్వాత సేమ్ బౌల్లోని కినోవా ఉంటుంది కదా, కినోవాని ఫ్రై చేశాను. ఫస్ట్ 1 కప్పు కినోవాకి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి, జస్ట్ లైక్ రైస్. కినోవా వల్ల ఏంటంటే మీరు డైట్ చేసేటట్లయితే ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి ఫ్రెండ్స్. అదేమో సూపర్ ఫుడ్ అని చెప్పాలి. ఎందుకంటే మీరు కొంచెం కినోవా తింటే చాలు, అది మీకు చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. అందువల్ల మీరు వెయిట్ బాగా లూజ్ అవుతారు, సరేనా. అందులో యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, ఇంకా హార్ట్ హెల్త్కి మంచిది. ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళు తింటే కంప్లీట్ కంట్రోల్ అవుతుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ హైలీ న్యూట్రిషియస్ అండ్ 9 ఎమినో యాసిడ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి కినోవా హెల్దీ డైట్లోకి. సో దాంట్లోని ఇంకా నేను వాల్నట్స్ అండ్ క్రాన్బెర్రీస్ కూడా యాడ్ చేస్తున్నాను. సో క్రాన్బెర్రీస్ ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వెరీ వెరీ హెల్దీ ఫ్రెండ్స్. డ్రైడ్ క్రాన్బెర్రీస్ ఉంటాయి కదా, అది యాడ్ చేయాలి. సో ఎక్కడ యాడ్ చేస్తున్నానో మీకు నేను చూపిస్తాను. ఇంకొకటి గోజీ బెర్రీస్ చూపించాను, అది నేను యాడ్ చేయట్లేదు, బట్ అది వెరీ వెరీ హెల్దీ అనమాట. అది కూడా గోజీ బెర్రీస్ కూడాను, దాని గురించి మీకు నేను తర్వాత చెప్తాను. అది హై యాంటీ ఆక్సిడెంట్ అనమాట. సో కమింగ్ టు ద సాలెడ్, ఫస్ట్ నేను సిలాంట్రో అంటే కొత్తిమీరని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి బౌల్లో వేసుకున్నాను. తర్వాత క్యాబేజ్, ఐదర్ గ్రీన్ క్యాబేజ్ అయినా పర్వాలేదు, పర్పుల్ క్యాబేజ్ అయినా పర్వాలేదు. అదేంటి ఇది రాగా ఉన్నాయి కదా వెజిటేబుల్ సాలెడ్ ఎలా ఉంటుందో అనుకుంటారు కదా, పర్ఫెక్ట్గా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతకు డ్రెస్సింగ్ బట్టే ఉంటుంది, మీకు తెలిసిందే కదా. సో ఇక్కడ క్యాబేజ్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేయండి. ఒకవేళ పర్పుల్ క్యాబేజ్ ఉంటే అది కూడా వేయండి, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. అంత ప్రెజెంటేషన్ కదా, చూడగానే మాకు తినాలనిపిస్తుంది అనమాట. అసలు డైట్ చేసే అన్న ఫీలింగ్ అంటారు కదా, అలా ఫీలింగ్ లేకుండా చాలా బాగుంటుంది, సరేనా. సో తర్వాత నేను కుకుంబర్ నేనైతే రోజు తింటాను, అందుకని నేను హాఫ్ కుకుంబరే వేస్తున్నాను. ఒకవేళ మీరు రోజు తినకపోతే మీ డైట్లోని ఫుల్ కుకుంబర్ యాడ్ చేసుకోండి, బట్ నేను జస్ట్ హాఫ్ కుకుంబర్ అండ్ బైట్ సైజ్ పీసెస్ కింద కట్ చేసి వేసాను. తర్వాత బెల్ పెప్పర్, అదే క్యాప్సికమ్ అంటారు కదా అది. సో ఇక్కడ నేను రెడ్ బెల్ పెప్పర్ యూస్ చేశాను. మీరు గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ ఏదైనా యూస్ చేసుకోండి, మీ ఇష్టం. బెల్ పెప్పర్స్ వెరీ 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 హెల్దీ వెజిటేబుల్ ఫ్రెండ్స్. డైట్ చేసేటట్టు ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి. ప్లెయిన్ బెల్ పెప్పర్ చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఏదైనా హమ్మస్లో కానీ ఏదైనా డిప్ చేసుకొని తినండి, అది ఇట్స్ ఎ హెల్దీ స్నాక్. మీరు వెయిట్ లూజ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇది ఇంక్లూడ్ చేయండి. హెల్దీగా ఉండాలన్నా కూడా ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేయాలి మీరు డైట్లోని, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సాలెడ్ ఆయిల్ ఫ్రీ సాలెడ్, సో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో తర్వాత క్యారెట్ నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలు కట్ చేయొచ్చు, బట్ నాకు స్ప్రెడ్ చేస్తే ఇష్టం అనమాట. సాలెడ్లో చాలా బాగుంటుంది, స్వీట్గా భలే ఉంటుంది. ఇంకా వాల్నట్స్ అండ్ క్రాన్బెర్రీస్ కూడా నేను యూస్ చేస్తున్నాను కదా. సో ఇంకా నేను ఆనియన్స్ కూడా వేసాను, చిన్న చిన్న ముక్కల కింద ఆనియన్స్ కూడా కట్ చేసి వేసేసుకోండి అందులోని, ఓకేనా. సో ఇక్కడ నేను ఆనియన్స్, బెల్ పెప్పర్, క్యాబేజ్, క్యారెట్, కుకుంబర్ యాడ్ చేశాను. కమింగ్ టు ద డ్రెస్సింగ్లోని ఇక్కడ నేను ఆయిల్ లేకుండా డ్రెస్సింగ్ ఎలాగ వస్తుంది అనుకుంటున్నారు కదా, చాలా ఈజీ. సో ఇక్కడ నేను పీనట్ బటర్ ఉంటుంది కదా, పీనట్ బటర్ ఈజ్ ఎ హెల్దీ ఫ్యాట్, రైట్. సో అంతేగాని ఎక్కువ మనం తినట్లేదు. నేను జస్ట్ లైక్ 2.5 టేబుల్ స్పూన్ వేసాను అంతే, అంత సాలెడ్కి. ఇంకా 2 టేబుల్ స్పూన్ వేసినా కూడా ఏం పర్వాలేదు. సో అందులోని నేనేమో తమారీ అని అమ్ముతారు, ఒకవేళ తమారీ లేకపోతే సోయా సాస్ అని ఉంటుంది, అదైనా యాడ్ చేసుకోండి. తమారీ సోయా సాస్ అని ఉంటుంది, అది ఇంకా బెటర్, అదే నేను యూస్ చేస్తున్నాను అనమాట. ఒక 3 టేబుల్ స్పూన్స్ అలాగే స్ప్లాష్ లాగా వేసేయండి, అందులోని వేసేసి మిక్స్ చేసుకోండి. సో ఈ సాలెడ్ ఎలా ఉంటుందంటే సాల్టీగా, స్వీట్గా, క్రంచీగా చాలా బాగుంటుంది అండ్ హైలీ ప్రోటీన్ అండ్ న్యూట్రిషియస్ సాలెడ్ అనమాట. సో ఇందులో నేను యాపిల్ సైడర్ వెనిగర్ అని అమ్ముతారు. ఈ వెనిగర్ టేస్ట్ ఎలా ఉంటుందంటే మన యాపిల్ తింటున్న ఫీలింగ్ ఉంటుంది అండ్ పుల్లగా తీతగా చాలా బాగుంటుంది. అండ్ వెనిగర్ ఈజ్ వెరీ హెల్దీ కదా, సో అందుకని చెప్పి ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. సో ఇందులో నేను స్వీట్నెస్ అన్నాను కదా, సో స్వీట్నెస్కి నేను మేపుల్ సిరప్ యాడ్ చేశాను. సో మీకు ఎక్కువ స్వీట్నెస్ ఇష్టం లేకపోతే కొంచెం యాడ్ చేయండి, ఓకేనా. నేను ఇక్కడైతే ఒక బిగ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మేపుల్ సిరప్ యాడ్ చేశాను అనమాట. మరీ ఏం టూ స్వీట్గా అయిపోదు, చాలా బాగుంటుంది, బిలీవ్ మీ. సో ఇందులో నాకు కొంచెం కారం కావాలి, అందుకని చెప్పి రెడ్ పెప్పర్ ఫ్లేక్స్, అంటే మన ఇండియన్స్కి కొంచెం స్పైస్ అంటే ఇష్టం కదా, అందుకని నేను ఇక్కడ రెడ్ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అది నేను పెప్పర్ ఫ్లేక్స్ యాడ్ చేశాను. ఇవన్నీ మనకి కాస్కోలో అమ్ముతారు, ఇద్దరు వాల్మార్ట్ ఆర్ జాయింట్ ఎక్కడైనా ఉంటుంది. సో వాటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. లాస్ట్లోని కొంచెం ఆ థిక్నెస్ని తగ్గించడానికి వార్మ్ వాటర్, వేడి చేసిన వార్మ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు ఉంటాయి కదా, అది నేను 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి డ్రెస్సింగ్ని మిక్స్ చేశాను.
ఈలోపు కినోవా కుక్ అయిపోయింది. రైస్ కంటే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్. కినోవా ఈజ్ వెరీ ఈజీ అనమాట. సో నేను సాలడ్లోని కినోవా డ్రెస్సింగ్ యాడ్ చేసే ముందు ఒక లైమ్ని చిన్న ముక్కల కింద కట్ చేసేసి ఆ జ్యూస్ని ఆ వెజిటేబుల్స్ మీద ఇలాగా వేసేయండి. ఓకేనా. లైమ్ టేస్ట్ అయితే నాకు ఎక్కువ నచ్చుతుంది సాలడ్లోనే. ఒకవేళ లేకపోతే లెమన్ అయినా యాడ్ చేసుకోండి. కొంచెం పుల్లదనం, కొంచెం విటమిన్ సి కోసం నేను యాడ్ చేశాను, అంతా అదేం కాదు. ఒకవేళ లేకపోతే అవాయిడ్ చేసేయండి. సో ఇక్కడ నేను కినోవాని యాడ్ చేస్తున్నాను. ఓకే, 3 బిగ్ స్కూప్స్ ఆఫ్ కినోవా యాడ్ చేస్తున్నాను. డిపెండ్స్ ఆన్ ది సాలడ్ బట్టి మనం యాడ్ చేసుకోవడమే. సో కినోవాని యాడ్ చేసిన తర్వాత అంత వెజిటేబుల్స్ అంతా కూడా మంచిగా మిక్స్ చేసేటట్లు అంత మనం గరిటతోటి కలిపేసుకోవాలి. నా కినోవా కొంచెం వేడిగా ఉన్నది, బట్ దట్స్ ఓకే. కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత చేసినా కూడా మీ ఇష్టమే, ప్రాబ్లం లేదు. తర్వాత నేను డ్రెస్సింగ్ చేశాను కదా, ఆ డ్రెస్సింగ్ అంతా కూడాను ఈ కినోవాలోని ఈ వెజిటేబుల్స్లోని మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట. అంతా మంచిగా కలిపేసుకోండి. సో మీకు ఈ ప్రాసెస్ అంతా ఈజీగా కావాలంటే ఏం చేస్తారంటే మార్నింగ్ కినోవా చేసేయండి. ఓకేనా. అండ్ వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకున్నారు అనుకోండి, లంచ్కి కానీ డిన్నర్కి కానీ హ్యాపీగా ఒకవేళ మార్నింగ్ చేసుకుంటే బెటర్. హెల్తీగా రోజంతా తినొచ్చు. నాకు చాలా ఇష్టం, ఎప్పుడైనా మార్నింగ్ చేస్తూ ఉంటాను. ఈరోజు అయితే నేను డిన్నర్కి చేసుకున్నాను అనమాట. సో అంతా కూడా మిక్స్ చేసేసుకొని నేను మీదన వాల్నట్స్ అండ్ క్రాన్బెర్రీస్ యాడ్ చేశాను. కావాలంటే మీరు క్రష్డ్ పీనట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఆల్మండ్స్ యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన నట్స్ యాడ్ చేసుకోవచ్చు. బట్ వాల్నట్స్ అయితే వెరీ వెరీ న్యూట్రిషియస్, అందుకే నేను యాడ్ చేశాను ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టం ఇలా యాడ్ చేస్తాను. సో గుడ్, చాలా బాగుంది. స్వీట్గా, సాల్టీగా, క్రంచీగా చాలా బాగుంది. డైట్ చేసేటట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. నేను వాల్నట్స్ వేసాను కదా టోస్ట్ చేసి, మీకు కావాలంటే క్రష్డ్ పీనట్స్ వేసుకోండి, సరేనా. బట్ నాకైతే వాల్నట్స్ ఇష్టం, ఇంకా వేస్తాను. సో గుడ్. ఓకే ఫ్రెండ్స్, సాలడ్ అయితే అదిరిపోయింది కదా. బట్ ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి హెల్దీగాను ఆయిల్ లేకుండా అవకాడో తోటి బ్రౌనీ చేసేద్దాము. సో దీనికి మనకి ఒక అవకాడో కావాలి, సరేనా. ఎలాగో మనం అవకాడోస్ ఒక బ్యాగ్ కొంటే ఎక్కువ వస్తాయి కదా, ఎప్పుడైనా ఎక్కువ ఉండేటప్పుడు ఇలా చేసుకోండి, బాగుంటుంది. సో ఇంకోటి కూడా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇది ఎలాగుందో చూద్దామని చెప్పేసి, రెండిట్లో ఏది బాగుంటుంది. ఎస్, చూసారా డిఫరెన్స్, చూసారా. ఇలాగ ఉండాలి గ్రీన్గాను, ఇది పోయింది. వావ్. సో ఇది మనం పారేయడమే. ఓకే, నేను సైడ్కి పెట్టేస్తాను. ఇది చూడండి ఎంత బాగుందో, ఇలా ఉండాలి ఎప్పుడైనా మీరు కేక్ చేసేటప్పుడు. ఓకే, సో ఇది ఇలా గట్టిగా నొక్కేసి ట్విస్ట్ చేయడమే, అంతే, ఇలా తీసేయడమే. సో నేను ఒక స్పూన్ తెచ్చుకుంటాను. ఇది మీరు డైటింగ్ చేసినా కూడాను హ్యాపీగా తినొచ్చు, సరేనా. ప్రాబ్లం ఏమి ఉండదు, హ్యాపీగా తినండి, ఎందుకంటే ఆయిల్ ఉండదు కాబట్టి నో ప్రాబ్లం. చాలా బాగుంటుంది, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సో జస్ట్ నేను బ్రౌన్ స్టఫ్ ఏదైనా ఉంటే తీసేస్తున్నాను. ఓకే, అంతే, అయిపోయింది. సో ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను అవకాడోని మంచిగా మ్యాష్ చేసేస్తున్నాను. ఓకే, మ్యాక్సిమం అయిపోయింది, ఇంకా అక్కడక్కడ ఉంది. మనం ఎక్కువ మ్యాష్ చేసేస్తే బ్రౌనీ చాలా బాగా వస్తుంది. సో అందుకే కొంచెం పండింది అయితే బెటర్. సో ఇది ఇలా స్మాష్ చేసేయాలి. సో ఇందులోనే ఒక బౌల్ ఇలాంటిది తీసుకోండి. ఇందులోనే హోల్ వీట్ ఫ్లోర్ మనం యాడ్ చేయాలి. హోల్ వీట్ ఫ్లోర్, ఓకే, ఎందుకంటే హోల్ వీట్ ఫ్లోర్ వెరీ హెల్దీ, మైదాపిండి కాదు. సో 1 కప్ వేసాను ఇందులోని. సో మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను మాట్లాడుతున్నప్పుడు మీదని ఇస్తాను, చూసుకోండి. సో అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు. సో ఇది బేకింగ్ సోడా అంటే ఇది ఇలా ఉంటుంది, బేకింగ్ అని ఉంటుంది. సో బేకింగ్ సోడా మనం చాలా విధాలుగా యూజ్ చేస్తాం కదా. సో ఇది చూడండి, కుకీస్ అని చెప్పి క్లీనింగ్ పర్పస్ అన్నిటికీ, బట్ నాట్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ సీ సాల్ట్. ఓకే, సీ సాల్ట్ అండ్ బేకింగ్ సోడా. మెజర్మెంట్స్ అన్ని నేను అక్కడ ఇస్తాను. సో సీ సాల్ట్ ఇలా ఉంటుంది, ఇదే కొనుక్కోండి, న్యాచురల్ సీ సాల్ట్ అని ఉంటుంది, మోట్ అంది. సో అవకాడోని మ్యాష్ చేసేసాను ఫ్రెండ్స్, ఇలా అయితే చాలు. సో ఇప్పుడు ఇది అన్స్వీటెండ్ కోకో పౌడర్ ఉంటుంది కదా, మరి బ్రౌనీకి కోకో పౌడర్ వేయాలి కాబట్టి ఇందులో 1/2 కప్ వేస్తున్నాను.
సో మీకు హెర్షీస్ అయినా తీసుకోండి, లేదా వాల్మార్ట్ ఆర్ జాయింట్, చాలా రకాలు. సో మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, మీ ఇష్టం, సరేనా. సో చూడండి ఇక్కడ 1 కప్ అని ఉంది కాదు, కాబట్టి ఈ మాత్రం చాలు, ½ కప్. సో ఇందులో వేసేస్తున్నాను. పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇంట్లో చేసేయండి, ఓకేనా. ఇలా ఉంటుంది. నేనైతే జాయింట్లోనే కొనేసాను, బేకింగ్ కోకో అన్స్వీటెండ్ అని వచ్చేసింది. సో ఈ పౌడర్స్ అన్ని మంచిగా మిక్స్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆల్మండ్ మిల్క్ వేసుకోవాలి, అన్స్వీటెండ్, స్వీటెండ్ కాదు, ఓకే. సో ఇది వేసేద్దాము, ఆల్మండ్ మిల్క్ మిక్స్ చేస్తూ వేసేయండి. సో నెక్స్ట్ మేపుల్ సిరప్ వేయాలి. సో మేపుల్ సిరప్ ఇందులో వేసేద్దాము ఫ్రెండ్స్. సో షుగర్ అంటే ఇంకా మేపుల్ సిరప్, ఇంకా ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు కదా. సో ఇది మిక్స్ చేస్తున్నప్పుడే లాస్ట్లోని అవకాడో వేసేద్దాము. నాకైతే ఆల్రెడీ బ్రౌనీ స్మెల్ వచ్చేస్తుంది కోకో పౌడర్ వల్ల. ఓకే ఫ్రెండ్స్, చూడండి టెక్స్చర్ చూడండి ఎంత బాగున్నదో కదా. సో ఇప్పుడు నేను సెమీ స్వీట్ చాక్లెట్ చిప్స్ వేస్తున్నాను. యాక్చువల్గా డార్క్ చాక్లెట్ కూడా ఉన్నది, బట్ నాకు ఎందుకో సెమీ స్వీట్ యాడ్ చేయాలని ఉన్నది, అది యాడ్ చేస్తున్నాను. ½ కప్ యాడ్ చేసి చాలు, బాగుంటుంది. బట్ నేను కొంచెం తక్కువ యాడ్ చేస్తున్నాను, మరి టూ మచ్ చాక్లెట్స్ ఎందుకులే అని చెప్పేసి, హెల్దీ కదా ఇది. సో ఇది 8x8 బేకింగ్ అనమాట, బేకింగ్ షీట్ అమ్ముతారు మీకు. ఇది సైజ్ ఏమో 8x8, ఓకే. సో బ్యాటర్ అంతా కూడా ఇందులో పట్టిద్ది. సో అందుకని చెప్పేసి నేను ఇదే తీసేసుకున్నాను. ఇది నేను జాయింట్లో తీసుకున్నాను, 8x8 అని అమ్ముతారు. ఇది పార్చ్మెంట్ పేపర్, మీకు తెలిసిందే. సో ఇలా ఉంటుంది పార్చ్మెంట్ పేపర్, బేకింగ్కి మంచిగా పనికొస్తుంది, ఓకే. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. మీకు కావాలంటే మీదన చూడండి అంతా వేసేసాను, ఇంకేం లేదు అందులోనే. సో మీకు కావాలంటే మీదన కొంచెం చాక్లెట్ చిప్స్ అది వేసుకోండి. నేను లైట్గా వేద్దాం అనుకుంటున్నాను, జస్ట్ మీదకి అలాగా. అంతే. సో ఇలా అయితే బాగుంటుంది. ఇప్పుడు చాక్లెట్ చిప్ పడిపోయింది, మళ్ళీ ఓవెన్లో పెడతాం కదా, ఓకే. సో దిస్ ఇస్ ఇట్. ఇప్పుడు ఇది ఓవెన్లోని 40 minutes పెట్టాలి. సో ఇక్కడ ఓవెన్లోని మనం బ్రౌనీని పెట్టాలి, 350 అనమాట, ప్రీ హీట్ చేసి పెట్టాలి. సో నేను ఇక్కడ 350 అని చెప్పేసి పెడుతున్నాను అనమాట. మీకు ఆప్షన్ ఉంటుంది, ఇలా పెట్టగానే మీకు బీప్ కొడుతుంది హీట్ అయినట్టు అనమాట. సో హీట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు బ్రౌనీని తీసేసి మళ్ళీ పెట్టుకోవాలి. ఇది నేను మా కొత్త ఓవెన్ యూస్ చేస్తున్నాను. సో ఇందాక పెట్టినప్పుడు ప్రీ హీట్ అవ్వలేదు ఫ్రెండ్స్, అందుకే నేను బ్రౌనీని తీసేసి మళ్ళీ 350 వచ్చిన తర్వాత పెట్టాను. సో ఇప్పుడు పెడుతున్నాను, ఓకేనా. ఇప్పుడు చాలా వేడిగా ఉంది, నేను కొంచెం కేర్ఫుల్గా పెట్టడమే, కొత్తది కదా. సో లోపల పెట్టేశాను. 40 minutes తర్వాత వచ్చి చూసేద్దాం ఎలాగుందో, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, సో బ్రౌనీ అయ్యే లోపల నేను మీకు వ్యాలంటైన్స్ డేకి మా హస్బెండ్ ఏం కొన్నారో చూపిస్తాను. సో నా ఫేవరెట్, నా డ్రీమ్ బ్యాగ్ కొన్నారు. సో అది కోచ్లోని ట్యాబీ బ్యాగ్ ఉంటుంది కదా అది. సో రెడ్ కలర్ ఇచ్చారు, చూపిస్తానండి ఎలా ఉంటుందో. ఓపెన్ చేస్తున్నాను. ఇది అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కొనుక్కుందాం అని, ఫైనల్గా వచ్చింది. సో కోచ్ అని కూడా ఉంది ఇక్కడ. ఎలా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా, చాలా క్యూట్గా ఉంటుంది ట్యాబీ బ్యాగ్. నా ఫస్ట్ ట్యాబీ బ్యాగ్ ఇది. ట్యాబీ బ్యాగ్ లేదు, కోచ్లో అదర్ బ్యాగ్స్, అదర్ ఫ్యాషన్స్ ఉన్నాయి కానీ, బట్ ట్యాబీ ఫ్యాషన్ అయితే లేదు.
సో ఫైనల్లీ కొనేసుకున్నాను. వ్యాలంటైన్స్ డే కదా, మరి ఇది కూడా తీసేస్తాను, అప్పుడు మీకు లుక్ బాగా కనిపిస్తుంది. సరేనా? సో లోపలేమో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బ్యాగ్ ఇచ్చారు వాళ్ళు, చూడండి ఎంత బాగుందో బ్యాగ్. సో ఈ బ్యాగ్లో నేను పెట్టుకోవచ్చు, చిన్ని బ్యాగ్ ఇచ్చారు. కోచ్ అని ఉంది కదా, చాలా బాగుంది కదా. ఈ బ్యాగ్లో నేను ఉంచుకుంటాను, నాకు తొక్కు అది పట్టకుండా బాగుంటుంది. ఓ ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ తీసేద్దాం. ఓకే, సో లోపల చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది, నెట్ టైప్లో వచ్చింది. అండ్ ఈ డిజైన్ చూడండి ఇక్కడ, అండ్ లోపల అండ్ ఇక్కడ నా ఫోన్, కీస్, వాలెట్ అన్నీ పట్టేస్తాయి. చాలా బాగుంది అనిపించింది నాకైతే, వెరీ క్యూట్గా ఉన్నది. సో ఇలా వస్తుంది, నేను ఇలా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా పట్టుకోవచ్చు. చాలా బాగుంది కదా, లేకపోతే ఇలా వేసుకోవచ్చు. ఓ ఈ డ్రెస్ మీదకి చాలా బాగుంది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బ్యాగ్ ఫైనల్ నాకు ఫేవరెట్ బ్యాగ్ వచ్చేసింది. నేను ఫుల్గా యూజ్ చేసేస్తాను. ఇది కామెంట్ చేయండి మీకు నచ్చిందో లేదో, సరేనా? ఇంకా బ్రౌనీ కోసం నేను వెయిటింగ్, ఇంకా కుక్ అవుతుంది. సో ఈ లోపల అయితే మీకు చూపించేస్తున్నాను. సో బ్రౌనీ మనకి అయ్యిందో లేదో ఫోర్క్ పెట్టి ఇలా గుచ్చి తీయండి. నేనైతే 3 times చెక్ చేశాను అనమాట. సో 20 minutesకి ఒకసారి, 35 minutesకి ఒకసారి చెక్ చేశాను. టోటల్ 38 minutes పట్టింది నాకు బ్రౌనీ అవడానికి. సో అది గుచ్చి తీసేటప్పుడు మనకి కేక్కి, అదే బ్రౌనీకి ఏమీ అంటకూడదు అనమాట, అప్పుడే అది అయినట్టు అనమాట. ఓకేనా? అది తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. మీరు చూసారంటే, బట్ ఇప్పుడు నేను కట్ చేయకూడదు, ఒక 15 minutes తర్వాత అప్పుడు కట్ చేయాలి. వేడిగా ఉంటుంది కదా, అందుకు వెయిట్ చేయాలి. నేను వెయిట్ చేసిన తర్వాత 15 minutes తర్వాత కట్ చేసి మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? 15 minutes ఇంకా అవ్వలేదు ఫ్రెండ్స్, బట్ నేనైతే ఎక్సైటెడ్ టు కట్ ఇట్. సో లెట్స్ కట్ ఇట్. చాక్లెట్ చిప్స్ కదా, అంటేస్తుంది నాకు. ఇది మీరు ఐస్ క్రీమ్తో అయినా తినొచ్చు, లేకపోతే విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా, దాంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి పొగ ఎలాగ వస్తుందో, చాలా వేడిగా ఉంది. నేను ఆయిల్ ఏమి అప్లై చేయలేదు కదా, అఫ్ కోర్స్ అంటుతుంది. పార్చ్మెంట్ పేపర్కి అయితే ఖచ్చితంగా అంటుతుంది. చూడండి ఎలా వచ్చింది, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. దిస్ ఈస్ ద బెస్ట్ బ్రౌనీ ఎవర్. వావ్, ఐఎమ్ సో హ్యాపీ, ఇట్ కేమ్ వెరీ నైస్లీ. చాలా బాగా వచ్చింది. ఆసమ్ ఫ్రెండ్స్, ఆసమ్ అంటే ఆసమ్. క్యాంట్ వెయిట్ టు ట్రై. స్మాల్ పీస్. లెట్స్ ట్రై ఇట్ ఫ్రెండ్స్. సో గుడ్, చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మీరు ఐస్ క్రీమ్తో తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం విప్ క్రీమ్ అది వేసి ఇవ్వండి, బట్ కంప్లీట్గా కూల్ డౌన్ అయ్యాక కట్ చేయండి. ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇందులో అసలు షుగర్ కానీ ఏమీ వేయలేదు, ఆయిల్ కానీ బటర్ కానీ ఏం లేదు. మీరు ఆల్రెడీ చూసారు కదా, వెరీ వెరీ హెల్దీ. అసలుకి ఖచ్చితంగా ఈ అవకాడో బ్రౌనీ ట్రై చేసి నాకు చెప్పండి, ఓకేనా? బట్ ఓవెన్లో పెట్టి తీసిన తర్వాత ఒక 15 minutes ముట్టకుండా వదిలేయండి. సో అది సెట్ అవుతుంది, చాలా బాగుంటుంది. సో యమ్మీగా ఉంటుంది, పిల్లలకి అయితే చాలా నచ్చుతుంది, మీకు నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్యాలంటైన్స్ డేకి స్పెషల్గా హెల్దీగా చేసింది మీకు నచ్చిందా లేదో నాకు కామెంట్ చేయండి. ఈవెన్ మీకు సాలెడ్ కూడా చేశాను కదా,
అదైతే ఆసమ్. నేనైతే అలా తింటూనే ఉన్నాను, అంత బాగుంది, ఎక్సలెంట్గా ఉన్నది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.